Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. హల్లెలూయా. ప్రయాసపడుతున్న వారిని, భారాలు భరిస్తున్న వారిని, నలిగిపోతున్న వారిని దేవుడు పిలుస్తున్నారు. ఆయన యొద్దకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రము త్రోసివేయరని. దేవుడు కర్త, కలగచేసేవాడు. భయము, ఆందోళన ఉన్న హృదయాల్లో దేవుడు నెమ్మది కలగచేస్తారు. గొడవలు ఉన్న కుటుంబాల్లో సమాధానం కలగచేస్తారు. క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు దూతలు చెప్పిన వర్తమానం ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుందని. క్రీస్తు ప్రభువారు పునరుద్ధరణే తిరిగి లేచిన తర్వాత భయంతో ఉన్న శిష్యులతో దేవుడు పలికిన మాట, మీకు సమాధానం కలుగును గాక అని. 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీని ప్రభువు స్వస్థపరిచిన తర్వాత ఆమెతో చెప్పిన మాట, నీకు సమాధానం కలుగును గాక అని. కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో మనకి సమాధానం కలగచేస్తాడని. దేవుడు ఇంకా మన జీవితంలో ఏం కలగచేస్తాడు? బైబిల్ సెలవిస్తుంది, ఆయన మన నోటి నిండా నవ్వు కలగచేస్తారని. దుఃఖాన్ని, నిట్టూర్పును తీసివేసి ఆనందంతో, సంతోషంతో దేవుడు మనల్ని నింపుతాడని. తన కార్యాల చేత దేవుడు మనల్ని సంతోషపరుస్తారు. ఆయన మనకు ఆరోగ్యం కలగచేస్తారు. యేసు నామము అన్ని నామముల కన్నా పైనామం. యేసు నామంలో మనకి స్వస్థత ఉంది. క్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. ఆయన మనకు సహాయం కలగచేస్తారు. మనుషుల సహాయం వ్యర్థం. దేవుని సహాయం వల్ల మనం గొప్ప వాటిని సాధిస్తామని. దేవుని సహాయం ఉండడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటారు. దేవుని సహాయం ఉండడం వల్ల వారు శత్రువులపైన జయం పొందారు. దేవుని సహాయం ఉండడం వల్ల వారు అరణ్యంలో కూడా పోషించబడ్డారు. దేవుడు మనకి సామర్థ్యం కలగచేస్తాడు. భాగ్యం సంపాదించుకోవడానికి, గొప్ప వాటిని సాధించడానికి దేవుడు మనకి సామర్థ్యాన్ని కలగచేస్తారు. మనల్ని బలపరుస్తారు. నెహెమ్యాల ప్రాకారాలు కట్టడానికి, దావీదు గారిలా, సొలొమోను గారిలా దేవుని మందిరాన్ని కట్టడానికి, పౌలు గారిలా అనేక సంఘాలు, అనేక జీవితాలు కట్టడానికి దేవుడు మనకి సామర్థ్యాన్ని దయచేస్తారని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు ఏమీ లేని చోట కూడా సమస్తాన్ని కలగచేయగలిగిన వాడు. దేవుడు మనకి సమాధానాన్ని, నవ్వుని కలుగు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాతి వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి. గొప్ప కార్యాలు చేయమని ప్రభా, కర్త అయిన దేవా ప్రభా, వారి జీవితంలో సమాధానం కలగచేయండి, ఆరోగ్యం కలగచేయండి, మేలు కలగచేయండి, నవ్వు కలగచేయండి ప్రభా, సామర్థ్యం కలగచేయండి. మీరు గొప్ప వాటిని వారి జీవితంలో కలగచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.